కానీ ఇప్పుడు ఏమంటే ఇంకా కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే మరి ఈ సంతాప సభలు జరిగినప్పుడు చాలా ఒక 20 ఎన్నో జరిగాయి. తెలంగాణలో కాకుండా మరి బెంగళూరులో కూడా ఒక సంతాప సభ జరిగింది. అప్పుడు ఆ సంతాప సభకి అచ్చం గద్దరలాగే పాడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఇందాక మనం చూసాం, గద్దరలాగే పాడే వ్యక్తులు, గద్దరలాగే ఆడే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ పాటని ఆటని ఆయుధంగా చేసుకుని ఈ రాష్ట్రంలో ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి గొప్ప విప్లవ వీరుడిగా కూడా నేను పాటగాడే కాకుండా విప్లవ వీరుడిగా కూడా భావిస్తూ ఉంటాను. అట్ ది సేమ్ టైం ఏమంటే ఆయన అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏ రకంగా అయితే ఆయన జర్నీ ప్రారంభమైందో ఆ జర్నీ నాతోటే ప్రారంభమైందని నాకు ఎంత సంతృప్తో నా జీవితంలో చెప్పలేను. ఆ రకంగా ప్రారంభమైనది అంబేద్కర్ తోటే. మధ్యలో ఆయన విప్లవం మాకు అంతా తెలిసిందే. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళా